వరంగల్ జిల్లాలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తీరు మరోసారి చర్చగా మారింది. ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్ రెడ్డి సభకు డుమా కొట్టేశారు. మాధవరెడ్డి ఇంటి సమీపంలోనే సభ ఏర్పాటు చేసినా ఆయన రాలేదు. గతంలో 2 సార్లు కూడా వరంగల్ కు సీఎం వచ్చినా కలవలేదు. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళినప్పటికీ కూడా కలవలేదు మాధవరెడ్డి. ప్రెజెంట్ ఈ ఇష్యూ అయితే చర్చగా మారింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఏంటి మాధవరెడ్డి ఏమన్నా ప్రభుత్వానికి లేదంటే పార్టీ మారే ఆలోచనలు ఏమన్నా కనిపిస్తున్నారు? ఇప్పటికీ సీఎం సభలో అయినప్పటికీ కూడా పీసీసీ చీఫ్ వచ్చినప్పటికీ కూడా కలవకొనడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు? ఆశ, నిన్న సంవత్సరం ప్రజాపాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ మహిళా ఇందిరా శక్తి పేరుతో జరిపినటువంటి సభకు నర్సంపేట ఎమ్మెల్యే గైర్హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీలోని వర్గ విభేదాలు మరొకసారి బయటపడ్డాయనుకోవచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది అధికారికంగా కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిస్తే ఒకరు బీఆర్ఎస్ లో గెలిచి కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చాడు. మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేల బలము, 2 మహిళా మంత్రులు ఉన్నారనే నెపంతో వరంగల్ కేంద్రంగానే ఈ యొక్క విజయోత్సవ సభలను ప్రారంభించాలని చెప్పేసి ప్రజాపాలన విజయోత్సవ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ఇందిరా మహిళా శక్తిగా నామకరణం చేసి ఇక్కడ ఉన్న 2 మంత్రులు కొండ సురేఖ, సీతక్క సారథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క సభను నిర్వహించ తలపెట్టారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అటు ప్రభుత్వము అధికారికంగా చేసిన సభకు స్వంత పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాకపోవడంతో అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంకా వర్గ విభేదాలు సమసిపోలేదు, ఇంకా వర్గ పోరు కొనసాగుతుందనేది అయితే బయటపడింది. ముఖ్యంగా అటు మంత్రులు కూడా కొంతమంది గైర్హాజరయ్యారనే గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు స్థానిక ఎమ్మెల్యేలే రాకపోవడంతో అయితే ఇటు ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కోఆర్డినేట్ చేసుకోలేకపోతున్నాడు, ఇంకా మమ్మల్ని విమర్శించే హక్కు లేదంటూ కూడా అటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఆశ, మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డి తన పరిపాలనను 1 ఇయర్ ప్రజాపాలనను చేసిన విజయాలను చెప్తూ విజయోత్సవ సభ పెట్టిన వరంగల్లోనే, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సఖ్యత లేదనేది అయితే అటు ప్రతిపక్షాలు విమర్శించడమే కాకుండా అటు వర్గపోరు కూడా బట్టబయలు కావడంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దొంతి మాధవరెడ్డి ఇప్పుడే కాదు, గతంలో పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా పార్టీ పరంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో తన యొక్క జోడో యాత్రను ప్రారంభించినప్పుడు కూడా 2వ నియోజకవర్గంగా నర్సంపేటకు వస్తానన్నప్పుడు కూడా ససమీరా అని రానియలేదు. దాంతో చేసేది ఏమీ లేక పీసీసీ అధ్యక్షుడిగా కూడా నర్సంపేటను క్యాన్సిల్ చేసుకుని మహబూబాబాద్, డోర్నకల్లు తిరిగి మిగతా నియోజకవర్గాల పర్యటన చేశాడు. అనంతరము ఈ సీఎం అయ్యాక కూడా 2 పర్యాయాలు వరంగల్కి వచ్చారు. ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న జంగారావురెడ్డి కూతురు పెళ్లికి వచ్చిన సందర్భంలో కూడా తను రాలేదు. అదేవిధంగా అంతకు ముందు కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో జరిగే బహిరంగ సభలు కావచ్చు, మిగతా ఇతరత్ర రోడ్ షోల సందర్భంగా కూడా తను వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాలోని అందరి ప్రజాప్రతినిధులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి రాకపోవడం గమనార్హంగా కనిపించింది. ఆశ, దీంతో అయితే కాంగ్రెస్ లో వర్గపోరు కొనసాగుతుందనే విషయం అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. ఆశ.